ఆగాపే స్వరము, ఆగాపే స్వరము, ఇది ఆగాపే స్వరము. దేవదేవుని వరము, పాపమును క్షమించి రక్షించే స్వరము, పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగే స్వరము, నిన్ను పిలుచుచున్న స్వరము, ఆగాపే స్వరము. అభాగ్యులను ఆదరించే ఆదరణ కరుణీ స్వరము, మృతులైన వారిని లేపే పునరుత్థానుని స్వరము, అభాగ్యులను ఆదరించే ఆదరణ కరుణీ స్వరము, మృతులైన వారిని లేపే పునరుత్థానుని స్వరము, ఆగాపే ప్రేమ స్వరము, ఇది ఆగాపే ప్రేమ స్వరము, పరిశుద్ధుని స్వరము, పరిపూర్ణుని స్వరము, నిన్ను పిలుచుచున్న స్వరము, ఆగాపే స్వరము. దేవునికి స్తోత్రములు. అందరూ బాగుండారా? ఆగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపయు కనికరంగల యేసు ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో ప్రభావం ఉందైనా ఈ సమయమందు వాక్యాన్ని వింటుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ కృపచేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుందామని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ దావీదు యొక్క కీర్తన 37వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తే, నేను చిన్నవాడినై ఉంటుంది ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అంటే చిన్న వయసు నుంచి ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది. ఇప్పుడు వరకు కూడా నేను చూసినది ఏంటంటే, అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతులు ఎన్నడూ కూడా విడిచిపెట్టబడరు. నీతిమంతులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇక్కడ దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు యొక్క సాక్ష్యాన్ని మనం విన్నట్లయితే, చిన్నవాడినైంటిని ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడలేదు, వారి సంతానము భిక్షమెత్తుడు నేను చూచి ఉండలేదన్నాడు.
దేవుని యొక్క బిడ్డల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడాన్ని ఇక్కడ దావీదు తన యొక్క అనుభవం యొక్క సాక్ష్యాన్ని చెబుతున్నాడు. నీతిమంతులంటే ఎవరు అనగా దేవుని యొక్క మార్గములో నడిచేవారు, అనగా రక్షణ పొందినటువంటి వారు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని రోమాపత్రికలో మనం చూస్తాం. 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. అవును ప్రియా సహోదరుడా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపములకు జీతము మరణము. కాబట్టి నీతిమంతులుగా తీర్చేది మన ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినట్లయితే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. రోమాపత్రిక 5:1 అంటాడు, విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, దేవునితో మనం సమాధానపరచబడుతున్నాం. కాబట్టి నీతిమంతులు విడవబడలేదు. దేవుడు నీతిమంతులు ఎన్నడూ విడిచిపెట్టు. ఆయన అన్నాడు, నీ తల్లి అయినా నీ తండ్రి అయినా విడిచిపెడతారు కానీ మర్చిపోతారేమో కానీ విడవను ఎడబాయనని సెలవిచ్చున్నాడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగే మరొక మాటను కూడా చూస్తే రోమాపత్రిక 2:13 చూస్తే, ధర్మశాస్త్రాన్ని వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కానేరు. ధర్మశాస్త్రాన్ని వినేవారు, ధర్మశాస్త్రాన్ని వినొచ్చు. చాలామంది బోధలు వినటానికి అలవాటు పడిపోయారు. ఈ రోజున వాక్యానికి వినటానికి అలవాటు పడిపోతున్నారు. కానీ వాక్యం విన్నంత మాత్రం కాదు, దాన్ని అంటున్నాడు, దాన్ని అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు ఎంచబడుతున్నారు. దాన్ని అనుసరించి ప్రవర్తించేవారు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, వినవారు మాత్రమే వారు నీతిమంతులుగా లేరు. వినటానికి అలవాటు పడిన వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని వాక్యాన్ని విన్నదానికి లోబడి నీ యొక్క పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావా? నీతిమంతులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టు అని దావీదు అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ప్రియులరా, ఎన్నడూ దేవుడు విడిచిపెట్టు. సహోదరుడా సహోదరి, అబ్రహాము కూడా ప్రార్థన చేసినాడు. ఆ సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేసేటప్పుడు, సొదొమ గొమొర్రాలో పాపము పెట్టిల్లిపోయినప్పుడు, దేవుని ఉగ్రత ఆ యొక్క సొదొమ మీదకి రగులుకొని వచ్చినప్పుడు అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేసినాడు. లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ సొదొమ గొమొర్రాలో ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, రక్షిస్తావా అని అడిగినప్పుడు దేవుడేమన్నాడు? తప్పనిసరిగా రక్షిస్తా అన్నాడు. ఆదికాండము 18:26 చూస్తే యెహోవా అంటున్నాడు, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనపడినట్లయితే వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును, ఆ స్థలమంతటిని కూడా కాపాడుతాను. 50 మంది నీతిమంతులు ఉంటే మరి అక్కడ 50 మంది కూడా లేరు. మరలా అడుగుతాడు అబ్రహాము, 40 మంది ఉంటే నాయనా కాపాడుతా అన్నాడు. 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే వారిని బట్టి ఆ యొక్క స్థలమును కాపాడుతాం. కానీ కనీసం అక్కడ 10 మంది కూడా అక్కడ నీతిమంతులు లేరు. అందుకని ఆ పట్టణాన్ని విడిచిపెట్టి రమ్మని లోతు భార్యని తన పిల్లల్ని దేవదూతలు పట్టుకొని వారు బయటికి తీసుకొచ్చినారు. ఆ పట్టణంలో నశించిపోకుండా ఉండటానికి వారిని బయటికి తీసుకొచ్చినారు. నీతిమంతులు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీతిమంతుల యొక్క సంతానాన్ని దేవుడు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకున్నట్లుగా చేయలేదు.
దేవుడు అనాథులుగా విడిచిపెట్టలేదు వాళ్ళని. అందుకని ఇక్కడ దావీదు రాస్తున్నాడు, నేను చిన్నవాడినై ఉంటున్నా, ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుడిగా నేను చూచి ఉండలేదన్నాడు. అంటే దేవుడు నీతిమంతులు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుడు విడవను ఎడబాయన సెలవిచ్చాడు. యెషయా గ్రంథంలో 41:17 కూడా మనం చూస్తే నిజంగా దేవుడు మానవుడి పట్ల, ఆయన ప్రేమించే వారి పట్ల ఆయన ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో, ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో, ఎంతగా దేవుడు అతని యొక్క ప్రేమ కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 41:17 కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా కొన్ని యొక్క మాట రాయబడిన మాట చూస్తాం. దీన దరిద్రులు నీళ్ళు వెతుకుచున్నారు, ఇశ్రాయేలు యొక్క దేవుడు నేను వారిని విడనాడును. దేవుడు ఎన్నడూ కూడా దీనుల్ని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు పైకి తీసుకొస్తాడు, ఆయన సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి తల్లి అయినా తండ్రి అయినా మరిచిపోతారు కానీ నేను మరవనని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు దీనులను పైకి తీసుకొస్తాడు. వినయము గల వారి దగ్గర ఆయన ఉంటానన్నాడు. దేవునితో ఆయన అందుకనే దావీదు యొక్క అనుభవం చెబుతున్నాడు. ఒకడు ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. చూసారా, కీర్తన 37 23 చూస్తే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. దేవుడే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరపరచగలడు. ఈరోజున అనేక మంది జీవితంలో అస్థిరముగా ఉంటున్నాయి. ఒక దాంట్లో ఎక్కడ స్థిరమలేనటువంటి వారికి ఉంటారు. చాలామంది ఒక ఉద్యోగంలో కానీ ఒక పనిలో కానీ స్థిరమలేనటువంటి వారు, కుటుంబంలో ఏమీ బిడ్డలకి సహా మరి వారి యొక్క అవసరాలు తీర్చలేనటువంటి వారికి ఉంటున్నారు. అస్థిరమైన జీవితము. చాలామంది జీవితాలు అస్థిరముగా అనిపిస్తాయి. ప్రార్థనలో కూర్చోలేరు, క్రమముగా దేవుని మందిరానికి నడవలేక, క్రమంగా దేవునితో సహవాసం చేయలేక, క్రమంగా వాక్యం చదవలేనటువంటి వారిగా, క్రమంగా ప్రార్థన చేసేటువంటి వారిగా లేరు చాలామంది. అస్థిరమైన జీవితము, అస్థిరమైనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున చాలా కుటుంబాలు దీవెన లేనటువంటి కుటుంబాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఈరోజు నీ బిడ్డలు అస్థిరంగా ఉంటున్నారా? నీ భర్త అస్థిరముగా ఉండడా? సరైన ఉద్యోగం లేక, సరైన ప్రవర్తన, బిడ్డల చదువులు లేక, వారి భవిష్యత్తు ఏమైందో, వారి జీవితాలు ఏమవుతాయో, వీడు అస్థిరముగా ఉన్నాడు, వీడు ఏమీ పని చేయట్లేదు, ఖాళీగా తిరగటమే. ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుమారుడు రావటం నేను చూశాను. నేను అడిగినాను, ఏం చేస్తారు మీ పిల్లలు ఏమని చేస్తారు? ఇప్పుడు పలకరించిన వాడు ఏం చేస్తాడంటే, వాడు అంటున్నాడు, వాడు ఏ పని చేయడండి అన్నాడు. చూసారా, ఎయిర్ ఫోర్స్ అండి అంటున్నాడు. అంటే గాలికి తిరగటమే వాడి పని, వాడు ఏం పని చేయడు. వాడికి పెళ్లి చేయాలి, వాడు ఏం పని చేయడు, ఏ పనిలో కుదరడు, ఏ దేంట్లో కూడా స్థిరంగా లేడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు స్థిరపరుస్తారు? ఒక నడత ఎవరు స్థిరపరచగలరు? నీ బిడ్డల యొక్క నడతను ఎవరు స్థిరపరచగలరు? నీ భర్తను ఎవరు స్థిరపరుస్తారు? నీ భార్యను ఎవరు స్థిరపరుస్తారు? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడదు. దేవుడే స్థిరపరచాలి, దేవుడే సరి చేయాలి. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. దేవుడు స్థిరపరిచిన తర్వాత ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా మారతాడు. అందుకే అన్నాడు, యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడిన లేవలేకుండా లేడు. ప్రభు చేతిలో ఉంటే, ప్రభు హస్తములో ఉంటే దేవుడు లేపుతాడు నీ జీవితాన్ని. ప్రభు హస్తములో ఉంటే ప్రభు నిన్ను పైకి లేపుతాడు. దేవుని చేతుల్లో ఉన్నాడు కాబట్టి వాడు నేలను పడినా లేవలేకుండా ఉన్నాడు. అంటే ఒకవేళ పడిపోయినా వాడు లేపుతాడు దేవుడు. ప్రభు చేతిలోకి వస్తే, ప్రభు హస్తాలకు నువ్వు అప్పగించుకుంటే, ఇది నేను దేవుని చేతుల్లో అప్పగించుకుంటే ప్రభు లేపుతాడు. అందుకనే
కీర్తన గ్రంథంలోనే 40వ కీర్తన అంటాడు దావీదు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది అంటాడు. నాశనకరమైన గుంట నుండి చిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. సహనముతో కనిపెట్టుకుంటే దేవుడు నా మొరాలికించున్నాడు. దేవుని దగ్గర మొరపెడితే దేవుడు లేపుతాడు. ఆయన నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తి నా అడుగులను బండ మీద నిలిపి నా పాదాలు స్థిరపరిచాడన్నాడు. దేవుడు ఆ పాపు ఊబులోంచి దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎలాంటి పాపంలో పడినా, ఎలాంటి యొక్క బలహీనతలు నువ్వు కూరిగిపోయినా లేపగల శక్తి, నిలబెట్టే శక్తి, స్థిరపరిచే శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. ఆ స్థిరపరచబడిన తర్వాత దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాయన. అందుకే అంటాడు, నీతిమంతులు విడవబట్ట నేను చూడలేదు. ఎవరైతే ప్రభు చేత రక్షించబడతారో, మారుమనసు పొందుతారో, పాపక్షమాపణ పొందుతారో, బాప్తిసం పొందుతారో, దేవుడు వారి చేయని విడిచిపెట్టాయన. వారి సంతానాన్ని విడిచిపెట్టు, వారి భిక్షమెత్తుడు నేను చూడలేదన్నాడు. వారు ఏమాత్రము కూడా మరి విడిచిపెట్టినటువంటి వారికి దేవుడు వారిని అందుకే అంటాడు, దయాళ్ళే వారి సంతానము భిక్షమెత్తుడిగా నేను చూచలేదు. దినమేళ్ళ వారు దయాళ్ళే అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అంటున్నాడు, వారు అప్పిచ్చుదురు కానీ వారి సంతానము ఆశీర్వదించబడును. అంటే దినమెల్ల వారు దయాళ్ళే అప్పిచ్చుదురు, వారి సంతానము ఆశీర్వదించబడును. అంటే అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు. ఈ రోజున ఎందుకు అప్పులు పాలైపోతున్నాడు మనుషుడు, ఎందుకు కష్టాలు పాలైపోతున్నాడు? ఎప్పుడు చూసినా అప్పులు అప్పులు అప్పులు. ఎంత విచారకరమైన. దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టడు, అప్పుల పాలు చేయడైనా. అంటే అప్పిచ్చేవాడిగానే ఉంటావు కానీ నువ్వు పైవాడివే ఉంటావు కానీ కిందవాడిగా ఉండని దేవుడు చెప్పినాడు. నీ యొక్క స్థాయి ఎప్పుడు పైనే ఉండదు కానీ కింద స్థాయి ఉండదు. ఆశించేవాడిగా ఉన్నాడు దేవుడు, ఎప్పుడు కూడా పై స్థానంలో పెడతాడు దేవుడు. అందుకే అంటున్నాడు, వారు దినమెల్లా దయాళులై అప్పిస్తారు అంటున్నాడు. దినమెల్లా వాళ్ళు దయాళులై అంటే అప్పిచ్చే స్థాయిలోనే ఉంటారు కానీ అప్పు చేసే స్థాయిలో ఉండరు. ఈ రోజున ఎన్ని అప్పులు, ప్రతిదానికి అప్పులు, దాని వడ్డీలు పెరిగిపోయి అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు అప్పులు తీర్చలేక మానసికమైన ఒత్తిడి చేత బీపీలు పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినటువంటి ఎంతమంది. ఒకరోజు నా క్లాస్మేట్ ఒక అతను కలిసినాడు. కనబడినప్పుడు చాలా కాలం తర్వాత నేను చూశాను అతన్ని. ముఖంలో చాలా చూస్తే బ్రైట్నెస్ లేదు, చాలా దిగులుగా ఉన్నాడు. నేను అడిగిన, ఏం చేస్తున్నావంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు, 2 పిల్లలు కలిగి ఉన్నాడు, చదువుతున్నారు వాళ్ళు. కానీ ఇతనికి షుగర్ వచ్చింది, తర్వాత ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ తీసేశారు, ఆ కిడ్నీతోనే ఉన్నాడు. కాబట్టి ఆహారం కూడా మాంసం కానీ చికెన్ కానీ బిర్యానీ తినడానికి వీలు లేదు, లైట్ ఫుడ్డే తీసుకోవాలంట. నేను అడిగినాను, ఎందుకని నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? సొంత ఇల్లు ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీగా జీవిస్తున్నాడు, 2 పిల్లలు కలిగి ఉన్నాడు, వాళ్ళు చదివిస్తున్నాడు. అయినప్పుడు కూడా ఏంటో వారికి చింత. ఏంటయ్యా అంటే, నాకు ఆలోచనలు ఎక్కువ అంటున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నావా? మారుమనసు పొందావా? రక్షణ పొందావంటే ప్రియులరా, మారుమనసు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చర్చికి వెళ్తున్నాడు, మారుమనసు లేదు, బాప్తిసం పొందలేదు. చూడండి, దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టాయన. అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండన్నాడు. తలగా ఉంటావు కానీ తోకగా ఉండని చెప్పాడు ఆయన. నీతిమంతుల యొక్క జీవితం అనగా రక్షించబడినటువంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాయన. ఆయన చేతులు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే నేను దావీదు అంటాడు, నేను నా యొక్క అనుభవంలో చూస్తున్నాను, చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడిగా ఉన్నాను, అయితే నీతిమంతులు విడవబడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ భర్తను విడిచిపెట్టు, నీ భార్యను విడిచిపెట్టు, నీ పిల్లల్ని విడిచిపెట్టు. దేవుడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టు. ఆయన నీ పిల్లలను చూస్తావు, నీవు ధన్యుడు అన్నాడు ఆయన. యెహోవా భయభక్తులు గల ఆయన త్రోవలో నడిచేవారన్న ధన్యులు అన్నాడు ఆయన. నీ పిల్లలను చూస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు.
నువ్వు రక్షించబడితే, నీ హృదయం దేవునికి ఇస్తే, నీ జీవితం దేవునికి ఇస్తే ఎన్నడూ విడిచిపెట్టాడు ఆయన. నిన్ను, నీ సంతతిని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు ఎన్నడూ ఆయన విడిచిపెట్టాడు ఆయన. ఈ రోజునే వాక్యం వెంటనే నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఎంతకాలం ప్రభు దూరంగా ఉంటున్నావు, మారు మనసు లేక, రక్షణ లేక, దేవునికి దూరస్తుడిగా ఉంటున్నావు, వినువారిగా ఉంటున్నావు, నీ హృదయాన్ని ఇవ్వకొకటి ఎంతకాలం నువ్వు అలా ఉంటావు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని ఇస్తే ఆయన నిన్ను విడవని అంటున్నాడు. చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నీతిమంతులు ఎన్నడూ విడిచిపెట్టు. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపయు కనికరం గల యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాను. నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు నేను ముసలివాడిని ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడ్డం కానీ వారి సంతానం భిక్షమిత్రుడిగా నేను చూచలేదే. దావీదు నా అనుభవంతో చెప్తున్న మాటలు మేము వింటున్నాం. నిజమే ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా చేసేవాడు నీవే, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసే దేవుడు నీవే, మమ్మల్ని స్థిరపరిచేవాడు నీవే, మా చెయ్యి పట్టుకొని లేవనెత్తువాడు నీవే, మా సంతతిని భిక్షమెత్తుకోకుండా ఆశీర్వాదకరంగా చేసేవాడు నీవే కదా. ఈరోజున ఎవరైతే ప్రభా ఇంకా రక్షణ పొందుకొని ఉండారో, మారుమనసు పొందట్లేదో, బాప్తిసం పొందలేదో, ఇంతకాలం వాక్య వినివాడిగా ఉండి దూరంగా ఉంటే ఇప్పుడే వారు ప్రార్థిస్తుండగా, వారి హృదయానికి సమర్పిస్తుండగా మీరు సహాయం చేసి వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఆశీర్వదించి దీవించమని, వారికి ఉన్న అప్పుల నుంచి, సమస్య నుంచి, శోధన నుంచి విడిపించమని, శాంతిని, సమాధానం అనుగ్రహించమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందేరదొడి సెంటర్, మొఘల్ రాజ్పురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 9849140572.